అండి really so happy to be on this stage. First of all, సార్ నాకు సార్తో చాలా ఎందులో చెప్తా. నేను నా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ దట్ ఐ డిడ్ ఇస్ నాగ్ సార్ మన్మధుడు. సో యా ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కెరీర్ జస్ట్ స్టార్టెడ్ అండ్ అలాగే డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు కానీ నాగార్జున సార్ కానీ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్. అండ్ ఆ టైంలో అంత పెద్ద మూవీ నాకు చూడటం అండ్ దట్ రియలీ క్యాటపల్టెడ్ మీ టు. సో ఇంకా లవ్ అండ్ రొమాన్స్ అన్నా మనకి నాగార్జున గారు కాకుండా మనం ఎవరు చూసినప్పుడు అలాంటప్పుడు ఐ గాట్ దట్ హ్యూజ్ ఆపర్చునిటీ టు యూనో నా లోపల లవ్ అంతా తీసి నాగార్జున గారి ద్వారా జనాన్ని చెప్పే ఛాన్స్ దొరికింది. మీ లోపల లవ్ నేను రిఫ్లెక్ట్ చేసుకున్నాను సార్. సో నేనుగా కొత్త జన్మల ఇప్పుడే పుట్టినట్టుగా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఎందుకన్నా అంటే ప్రతి ట్యూన్ చేసేటప్పుడు నేను ఫీల్ అయ్యేది అనమాట. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఉంటుంది ప్రతి ట్యూన్. సో ఆ ఫ్రెష్నెస్ మన మైండ్ లో ఉండి ఆ ఆనందం మన మనసులో ఉన్నంతకాలం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో కనెక్షన్ ఏంటంటే మీరు అన్నట్టు శివ శివశంకర హర హర శంకర జయ జయ శంకర దిగిగారా శంకర ప్రకట శుభంకర భయంకర దిగిగారా అని నాగార్జున గారికి నా అమృతం చేసినప్పుడు ఇప్పటికీ ఏ మహాశివరాత్రి ఎవ్రీ ఇయర్ వస్తున్నా కూడా ఆ సాంగ్ వేస్తూనే ఉంటారు సార్. మామూలుగా అయితే టీవీ పెట్టుకుని ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో సాంగ్ దాని తర్వాత మళ్ళీ ఇయర్స్ తర్వాత నమో నమ శివాయ సాంగ్ చేయడం అది చేయకి కావడం. సో మొన్న అదే ఫాదర్కి ఒక శివుడు సాంగ్, సన్కి ఒక శివుడు సాంగ్ చేస్తే అదే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ శివశంకర్ సాంగ్ చేస్తాం నాగార్జున గారు నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నారు. ఎప్పుడు అంత ఎమోషనల్ గానో సెంటిమెంటల్ గానో ఆయన మాట మీరు వినలా. ఆయన విని ఎలా చేస్తావయ్యా పాట శివశంకర్ సాంగ్ అని నీకు ఉందయ్యా, అందువల్ల ఈ పాట వచ్చిందని మీరు ఐ థింక్ తండ్రి బేసిక్ గా ఎవరి గురించి ఎంత చెప్పినా బేసిక్ గా మీరు ముగ్గురు గురించి చెప్పాలి. ఒకటి అఫ్ కోర్స్ డైరెక్టర్ చందు మున్రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ వాసు గారు అన్నారు నాకు విత్ ఆర్ట్స్ అండ్ చై. వీళ్ళు ముగ్గురి నమ్మకం అండ్ ఇది కన్ఫర్మ్ గా ఇది కొడతాం అనే నమ్మకం వాళ్ళ ముగ్గురులో ఫస్ట్ డే నుంచి నాకు కనిపిస్తూనే ఉంది. సో ఆ నమ్మకం వల్లే చై కూడా హీ డిడ్ ఆల్ దట్ హార్డ్ వర్క్, హీ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్. ఒక నమ్మకమో ఒక టార్గెట్ ఇది కన్ఫర్మ్ గా మనం చేస్తున్నాం అనేది లేకపోతే ఇంత పెద్ద సక్సెస్. సో నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్. మనం ఎప్పుడో అరవింద్ అంకుల్తో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తూ ఉంటే తప్పు కూడా రైట్ అయిపోద్ది, మనం చేసే పని ఏదైనా సరే సక్సెస్ అయిపోద్ది. అలా వీళ్ళు ముగ్గురు మెయిన్ గా నమ్మిన ఆ నమ్మకానికి రిజల్టే ఈ తండేల్ ఫిల్మ్ అని నేను ఫీల్ అవుతాను. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దీస్ త్రీ మెయిన్ గైస్. అండ్ సాయి పల్లవి గారు అండ్ ద వే షీ కాంప్లిమెంటెడ్ టు ద ఫిల్మ్ అండ్ ద వే షీ పర్ఫార్మ్డ్ అంటే చైది సాయి పల్లవి గారి కాంబినేషన్. నేను మొన్న కూడా అదే అన్నా, అంటే ఇట్ ఈస్ సో బిలీవబుల్ ఆన్ ద స్క్రీన్ ద వే చందు మొండేటి గారు మేడ్ ద ఫిల్మ్. ఆయన రాసిన సీన్స్ కానీ డైలాగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ అదే ఇందాక వాసు గారు అన్నట్టు మరి చందు గారు మీరు మరి ఎన్ని లవ్ స్టోరీస్ మీ కలిపి వీళ్ళు ఒక లవ్ స్టోరీ మీ ఒక లవ్ స్టోరీ కలిపి అది మీ వైఫ్ లవ్ స్టోరీ కాదు, అది మాకు తెలుసు, వేరే లవ్ స్టోరీ కదా. ఏమంటో మీరు ఇది విన్నారా? ఓకే, సో ఏదో ఒక లవ్ స్టోరీ ఇందులో పెట్టారు. కానీ ఆ లవ్ స్టోరీ ఎంత రియల్గా ఉండిందంటే మీరు ఎంత ఆ అమ్మాయిని ఎవరో మరి తెలియదు కానీ అంత లవ్ చేసి అంత విరహంతో మీరు రగిలిపోయి ఉండకపోతే ఇంత విరహం ఈ స్క్రిప్ట్లోకి వచ్చి ఉండేది. సో దాన్ని అంత బాగా చై అండ్ సాయి పల్లవి గారు అర్థం చేసుకుని ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు చై అండ్ సాయి పల్లవి గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ Chai is like my own brother. We have been bonding for so many years. And ఇప్పటివరకు మేము ఇద్దరం చేసిన అన్ని మూవీస్ కూడా 100% లవ్ కానీ దడా కానీ whatever we did till now, everything has been musical blockbusters always. And నేను 2-3 అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సర్ప్రైజ్ ఇన్ తన ఇంట్రడక్షన్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ వరకు
బట్ ఎస్పెషల్గా 3 scenes దట్ ఐ రియలీ ఫెల్ట్ నా హార్ట్ని పిండి వేసి మెల్ట్ చేసిన సీన్స్ అయితే, ఒకటేమో డెఫినెట్గా ఫోన్ నేను ఇప్పుడు మాట్లాడను, తర్వాత బుజ్జితల్లి కలిసి మాట్లాడతాను. ఆ సీన్ అయితే హ్యాట్స్ ఆఫ్ టు యూ చై. హీ డిజర్వ్స్ రియలీ సీరియస్లీ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. ఆ సీన్, దాని తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసినప్పుడు అయితే ఐ డోంట్ నో వాట్ యూ థాట్ ఇన్ యువర్ మైండ్, హౌ యూ పర్ఫార్మ్ దట్. అండ్ అలాగే ఇందాక చెప్పారా టవర్ మీద ఆ సీన్ ఒకటి. అండ్ ఎస్పెషల్ దీస్ 3 scenes హైలైట్స్ అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. Keep it up, Chaitu. I think from here you're going to like catapult to some other level with each and every film of yours, and we'll be so happy for you, and we'll be so happy to see that kind of ultimate growth in you. And Chandu sir, thank you so much sir. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఒక డైరెక్టర్ అంతంగా సినిమా తీయందే ఏది రాదండి, ఇది నిజం. సో ఆల్వేస్ ఐ గివ్ ద ఫస్ట్ క్రెడిట్ టు ద డైరెక్టర్. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు డైరెక్టర్ చందు గారు. నేను ఎప్పుడూ ఒకటి ఫీల్ అవుతా, చాలామంది అంటే నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను, కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశాను. ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి సార్ మీరు మ్యూజిక్ చేయాలనే డైరెక్టర్స్తో వర్క్ చేశాను. బట్ ఎప్పుడు కూడా నా పాలసీ ఒకటి, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ద డైరెక్టర్ ఈజ్ డెఫినెట్లీ అన్డౌటెడ్లీ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఏ డైరెక్టర్ అయినా సరే, కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు లేదు సార్ మీరు ఏ ట్యూన్ ఇస్తే అది ఓకే అంటారు. నేను అంటే లేదు, ఇచ్చి మీకు నచ్చిందా అని అడుగుతా. బికాస్ ఏ డైరెక్టర్ ఈజ్ ఎ డైరెక్టర్ అండ్ ఐ ఆల్వేస్ సే హ్యాట్స్ ఆఫ్ టు ద. ఎందుకంటే ఒక డైరెక్టర్ అది స్టోరీ ఎవరన్నా ఒకళ్ళు డైరెక్టర్ రాస్తుండొచ్చు లేదా రైటర్ రాస్తుండొచ్చు, బట్ దాన్ని మొత్తం కన్సీవ్ చేసి ఒక హీరోకి చెప్పి దాన్ని ఓకే చేసి ఒక ప్రొడక్షన్ హౌస్ని తెచ్చి, ఇదంతా పెద్ద ప్రాసెస్, మీకు తెలియని ప్రాసెస్. ఇదంతా స్టార్ట్ అయిన తర్వాతే అందులో మ్యూజిక్ డైరెక్టర్ ఎరగదీసాడా, ఫైట్ మాస్టర్, ఇది ఇవన్నీ నెక్స్ట్. సో ఫస్ట్ ఆ డైరెక్టర్ పడే కష్టం, అసలు ఫస్ట్ ట్రాక్ ఎక్కాలి కదా. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది, బట్ వెళ్ళడానికి ట్రాక్ ఉండాలిగా. ఆ ట్రాక్ వేసిన డైరెక్టర్కి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ దట్ గేవ్ మీ ఆపర్చునిటీస్. అండ్ దాట్ వే థండేల్ సూపర్ చందు సార్, మీరు దాన్ని నమ్మి ఎంతో అద్భుతంగా దాన్ని మలిచి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి నాకు చాలా హ్యాపీ విషయం అంటే 2024 వైండప్ వచ్చి పుష్ప 2 మొత్తం ఇండియానే దొడగొట్టేసింది దాంతో. అండ్ 2024 ఓకే వైండప్ వాజ్ పుష్ప 2 అండ్ 2025 స్టార్టింగ్ ఈజ్ థండేల్. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ మ్యూజికల్గా ప్రతి కార్నర్ నుంచి, దుబాయ్ నుంచి, యూఎస్ నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి ప్రతి చోట మెసేజ్ వస్తానే సినిమా గురించి. ఎస్పెషల్లీ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ all the scenes that we spoke and your performance, Sai Pallavi performance, Chandu Gari taking, and the production values also, and the music. So thanks to each and everyone. And one more thing I would like to mention ante naaku baaga ishtamayina vyakti Prabhudeva master. Ayana ninna night naaku phone chesaru, phone chesi movie chusaranta, chaala sepu maatlaadaru, fantastic ani pogidaru. So thank you master, meer cheppina message andariki pass chestanu. And I am really so happy. And Shobita garu, thanks to you also. ఎందుకంటే చై మ్యారేజ్ జరిగిన రోజు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే తెలిసింది మాకు, లైక్ చై కాల్ శోభిత గారు బుజ్జితల్లి అని. ఆ విషయం మాకు అప్పటివరకు తెలీదు. సో చందు గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు బుజ్జితల్లి అని చెప్పారు. ఆ పేరు, ఆ బుజ్జితల్లి అనేది బాగా నచ్చి నేను పాటలో పెట్టేశాను. దానికి పర్మిషన్ ఇచ్చిన థ్యాంక్స్ అండి. ఎనీవే ఐ థింక్ దట్ వాజ్ హిస్ గిఫ్ట్ టు యూ. సో విషింగ్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అండ్ యా, ముఖ్యంగా ఇద్దరు గురించి నేను చెప్పాలి. ఒకటేమో మా ఎడిటర్ నవీన్ నూలి, హీ వాజ్ బ్రిలియంట్. అండ్ ఇందాక వాసు అన్నట్టు చందు గారు నవీన్ కలిపి లాస్ట్ 1.5 months వాళ్ళు కూర్చొని వాళ్ళు చేసిన మ్యాజిక్. దే డిడ్ లాట్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్. బికాస్ లవ్ స్టోరీ చెప్పాలి, ఇందులో ప్యాట్రియాటిక్ స్టోరీ చెప్పాలి, అట్ ది సేమ్ టైం ఒక గ్రాఫ్ ఉండాలి. ఇట్స్ నాట్ ఈజీ టు ఎడిట్ దిస్ ఫిల్మ్. అండ్ అట్ ది సేమ్ టైం రియల్ స్టోరీ మీద బేస్ అయ్యి ఒక ఫిక్షన్ కూడా యాడ్ అయిన స్టోరీ. సో దాన్ని ఫెంటాస్టిక్గా చేస్తారు. థ్యాంక్స్ టు నవీన్ నూలి అండ్ థ్యాంక్స్ టు Chandu garu also. And one more thing is Shyam Dutt garu, thank you sir, you did a fantastic job. Alage inkoti ma audiographer Rajakrishnan sir మీరు రాలేదు ఫంక్షన్కి. సో థ్యాంక్ యూ సో మచ్, యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. ఈరోజు మ్యూజిక్ అండ్ డైలాగ్స్ అని ఇంత క్లియర్గా వినిపిస్తాయి అన్నారంటే ఆయన చేసిన ఎక్స్ట్రాడనరీ మిక్సింగ్ కూడా ఒక పెద్ద కారణం అందులో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు మై మ్యూజిక్ టీమ్, మై ఇంజనీర్స్ Uday Kumar and Kutti Uday, my Suresh, and all my musicians who worked for this film. Thanks to each and every one of you. Thank you guys. Congrats to the entire team. Thank you. బుజ్జితల్లి లేకుండా అసలు కంప్లీట్ అవ్వదు కదా అనిపిస్తుంది. ఆల్రెడీ పాడేసా ఇప్పుడు ఇదా? Okay, everybody give me the beat, okay? నీ కోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జితల్లి నీ కోసం వస్తున్నా, ఓ బుజ్జితల్లి
ఓకే, నేను లోపల ఎంత సీరియస్గా ఉన్నా బయట కామెడీగానే ఉంటాను అనమాట. అందుకని వెళ్ళేటప్పుడు మళ్ళీ కాస్త మిమ్మల్ని అంతా నవ్వించాలని అందమైన బామ్మలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే గిన్నెల అందాలు అయ్యో రామ ఈ బామ్మ తొల ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే ఓ బుజ్జి తల్లి. అన్ఎక్స్పెక్టెడ్. సార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక్క నిమిషం నేను ఇంకా పాడమని అడగను రండి. లేదు యాక్చువల్లీ